హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు ఇంకో రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా అండి. చూశారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇందులో ఒక సీక్రెట్ ఉందండి, నేను చెప్తాను ఎలా చేసుకోవాలో. ప్రాసెస్ చూసేద్దామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి రవ్వ అనేది మీరు కప్తో వేసుకోండి. తర్వాత మనం వాటర్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టి రవ్వ అనేది వేయించుకోవాలంటే హై ఫ్లేమ్లో పెడితే దాని టేస్టే మారిపోయిద్ది. తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఓ బౌల్లో పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 1 to 2 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత హాఫ్ కట్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నాను నేను తాలింపు కోసము. ఆనియన్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు కాజు వేసుకున్నాను. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి కాజు వల్ల. 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ శనగపప్పు, 1 పావు స్పూన్ వరకు ఆవాలు వేసుకున్నాను. ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుంది. అందులోనే ఒక హాఫ్ టమాటా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. 1 లేదా 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోండి. సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. అందులోనే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోండి కట్ చేసుకొని. చూసారు కదా చక్కగా వేగిపోయాయి. మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో 3 to 4 కప్స్ వరకు వాటర్ పడతాయండి. కాకపోతే ఇక్కడ నేను ఒక 2 కప్స్ వాటర్ తీసుకున్నాను కదా, 1 కప్ వచ్చేసి మిల్క్ యాడ్ చేస్తున్నానండి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉప్మా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చేసి పెట్టండి, ఎలా వచ్చిందో చెప్పండి. చూసారు కదా నేను 1.5 కప్ తీసుకున్నాను కదా, ఆ కొలత ప్రకారం నేను తీసుకుంటున్నాను. మీరు తీసుకున్న దాన్ని బట్టి మీరు తీసుకోండి. లేదు మేము అంత పొడిగా తినలేము ఉప్మా అనుకుంటే 4 కప్స్ వరకు యాడ్ చేసుకోండి. ఒక 2 కప్స్ వాటర్, 2 కప్స్ మిల్క్. చాలా బాగుంటుందండి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపి మూత వేయండి. హై ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు ఆ వాటర్ మిల్క్ బాయిల్ అవుతున్నాయి కదా, మనం సాల్ట్ వేసాం కదా, పాలు విరిగిపోతాయేమో అనుకోవచ్చు. విరిగిపోవండి. చూసారు కదా ఇక్కడ. ఇప్పుడు కలుపుతూనే రవ్వ వేసుకోండి. ఒకే చోట వేస్తే ఉండకట్టే అవకాశం ఉంది. చూసారు కదా ఇలా కలుపుతూనే ఉండండి. 5 minutes గట్టి పడిపోద్ది ఉప్మా అనేది. ఎందుకంటే నేను 3 కప్సే వేసుకున్నాను. 1 కప్ రవ్వకి 3 కప్స్ వరకు వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకున్నాను. మీరు 3 to 4 వేసుకుంటే చిన్నపిల్లలు అలా తినడానికి ఈజీగా ఉంటుంది. మా ఇంట్లో ఇలాగే తింటారండి, అందుకే నేను 3 కప్స్ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకో ఎక్స్ట్రా 1 కప్ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టి మూత పెట్టండి. ఒక 5 to 8 minutes వరకు లో ఫ్లేమ్లోనే వదిలేయండి మూత వేసి. ఉప్మా తినని వాళ్ళు కూడా తింటారు, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా 10 minutes వదిలేయండి. తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. చక్కగా రెడీ అయిపోయి ఉంటుందండి ఉప్మా అనేది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. కాజు, పల్లీలు అవన్నీ వేసాం కదా, తాలింపులు అవన్నీ వేసుకుంటే ఇంకా టేస్ట్ యాడ్ అయ్యిద్ది. ఈ పాలతో ఒకసారి ట్రై చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఉప్మా తినని వాళ్ళు కూడా తింటారు. క్విక్గా తొందరగా అయిపోయిద్ది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి పాలు వేసి.